కాకినాడ రోడ్లోని ఎన్టీఆర్ స్మారక మందిరం వద్ద ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత అన్న క్యాంటీన్కు ఈ వారం దాత కాట్రావులపల్లి గ్రామానికి చెందిన స్వర్గీయ ముసిరెడ్డి ఆంజనేయులు జ్ఞాపకార్థం వారి కుమారులు ముసిరెడ్డి నాగేశ్వరరావు ఆర్థిక సహాయంతో నిర్వహించిన ఈ వారం అన్న క్యాంటీన్కు ముఖ్య అతిథిగా జగ్గంపేట మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జీను మణిబాబు, ముసిరెడ్డి శ్రీనివాస్ హాజరై పేదలకు అన్నం వడ్డించారు. అనంతరం మాట్లాడుతూ గత 5 సంవత్సరాలుగా నిర్వహిస్తున్న ఉచిత అన్న క్యాంటీన్కు ముసిరెడ్డి నాగేశ్వరరావు ఆర్థిక సహాయం అందజేశారని, గత వైసీపీ ప్రభుత్వం అన్న క్యాంటీన్ రద్దు చేస్తే అప్పటి నుంచి ఎమ్మెల్యే నెహ్రూ, నవీన్ ఆధ్వర్యంలో ఉచిత అన్న క్యాంటీన్ కొనసాగిస్తున్నామని తెలిపారు. ఈ వారం 500 మందికి అన్నదానం చేశామన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర ఆర్యవైశ్య డైరెక్టర్ కొత్త కొండబాబు, నియోజకవర్గ తెలుగుదేశం యువత అధ్యక్షులు దేవరపల్లి మూర్తి, పాండ్రంగి రాంబాబు, పీలా మహేష్, రాయుడు శివ, కాకరపల్లి కామేష్, కానెట్టి ప్రసాద్, దువా మేజేష్, వెలిశెట్టి బుజ్జి, బద్ది సురేష్, బండారు నాని ఉన్నారు. ఈ రోజున అన్నా క్యాంటీన్ నెహ్రూ గారు, నవీన్ గారు ఆధ్వర్యంలో 4.5 సంవత్సరాల నుంచి దిగ్విజయంగా జరుపుతున్నాం. ఈ రోజున మాకు ఈ అన్నదానానికి ఇచ్చిన ముసిరెడ్డి ఆంజనేయులు గారికి, అలాగే వారి కుమారులందరికీ కూడా మా నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఇది ఈ రోజున జ్యోతుల నెహ్రూ గారు, జ్యోతుల నవీన్ గారు అన్నా క్యాంటీన్ అన్నది గత 5 సంవత్సరాల నుంచి కూడా నడిపిస్తున్నాం. మనకి ఇక్కడ కొత్తది కూడా అన్నా క్యాంటీన్ అంతా కూడా రెడీ అయిపోయింది. ఓపెనింగ్ కోసం వెయిట్ చేస్తున్నాం. ఓపెన్ అయితే 5 రూపాయలకే టిఫిన్, 5 రూపాయలకే భోజనం. చక్కగా అంటే గవర్నమెంట్ ఈ రోజున ఈ సౌకర్యాన్ని కూడా కలగజేస్తే ముందుసారి అన్నా క్యాంటీన్ రద్దు చేయడం జరిగింది అంటే మళ్ళీ తిరిగి కొత్త అన్నా క్యాంటీన్ కూడా ఎక్కడికెక్కడ ప్రారంభిస్తున్నారు. ఈ రోజున జగ్గంపేటలో కూడా అతి త్వరలో అన్నా క్యాంటీన్ ఓపెన్ అవుతుంది. అయిన తర్వాత అందరూ కూడా 5 రూపాయలు టిఫిన్కి, 5 రూపాయల భోజనానికి కూడా ఉపయోగించుకుంటారని తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం.